మీ నాన్నగారిని మీరు ఎప్పుడైనా కలిసారా? ఆయన మళ్ళా రావడం అని జరిగిందా? 25 సంవత్సరాల వరకు ఆయన మనం కలలేదండి. ఇంకా 3 సంవత్సరాల మాత్రం మా కోసం చాలా గాలించారటండి. ఓకే అండి. పిల్లల్ని తీసుకుని ఇంకెక్కడో చనిపోయి ఉంటుంది అని అనుకున్నారు, కానీ మేము బతుకున్నామని కూడా వాళ్ళకి తెలియదండి. అయితే మా మేనత్ కొడుకు ఎంఆర్ఓగా వచ్చాడండి. ఓకే అండి. నేను అనుకోకుండా వెళ్ళానండి. ఆయన నన్ను చూసాడండి, నేను గుర్తుపెట్టేశానండి, ఆయన నన్ను గుర్తుపెట్టేశాడు. చాలా ఆనందపడిపోయాడు. చనిపోయారు అనుకుంటున్నాను, మీరు ఇంకా బతికే ఉన్నారా అని అడిగాడు. మీ నాన్న ఒక పిచ్చోళ్ళే అయిపోయాడు మీరు వెళ్ళిపోయాక, ఇంకా ఎక్కడ ఉంటున్నాడో కూడా మాకు సరిగ్గా తెలీదు, కానీ అప్పుడప్పుడు ఎలా తెలుస్తాయో, ఇంట్లో ఏ కార్యక్రమం అయినా పెద్ద కార్యక్రమం రిసెప్షన్ జరిగితే వస్తాడు, ఎలా తెలుసుకుంటాడో తెలీదు, మాకు ఫోన్ నెంబర్ కూడా ఉండదు, ఇవన్నీ చెప్పాడండి. అప్పుడు బావా ఇంకా ఎప్పుడైనా వస్తే నువ్వు మాత్రం చెప్పుకో అన్నానండి. ఒక రోజు ఆయనే తీసుకొచ్చాడండి. తీసుకొస్తే నకసికాలు ఇలా చూస్తున్నాడండి. ఆయన ఏం మాట్లాడటం లేదండి. ఆయనకి ఏం మాట్లాడాలో ఆయనకి తెలియటం లేదు. మేము ఆయన అలాగే చూస్తున్నామండి. నేను అన్నాను, మీకు క్రైస్తవులు అంటే ఇష్టం ఉండదు కదా, మరి మేము క్రైస్తవులతోటే ఉంటాం ఎప్పుడుని, మీకు తక్కువ కులస్తులు అంటే ఇష్టం ఉండదు కదా, అందుకని మేము వాళ్ళతోటే ఉంటాం, మరి వాళ్ళతోటే భోజనాలు చేస్తాం, ఆయనతోటే గడుపుతాం, మీకు ఇష్టమైతే మీరు మాతో ఉండండి. ఆయన కూడా ఇంక అలాగే ఎగదిగా చూశాడు, వెళ్ళిపోయాడండి. తర్వాత మా అత్తోరు ఊరు ఇదని చెప్పేశాడండి. తను అక్కడ ఆగాడండి ఆయన. అప్పుడు ఆగినప్పుడు నన్ను మళ్ళీ అలా చూస్తున్నాడండి. నువ్వు ఎక్కడ ఉంటున్నావు ఇప్పుడు అన్నారు. అంటే మా అత్త ఇల్లు అందుకని వచ్చానండి, చూడడానికి వచ్చాం మేము అన్నానండి. మా ఆవిడ్ని చూశాడు, పిల్లల్ని చూశాడండి. ఆ తర్వాత మీ అమ్మ ఎలా ఉంది అస్సలు అడగలేదండి. మీ చెల్లి ఎలా ఉంది, ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ ఏం అడగటం లేదండి. ఆ టైంలో నాకు బాధ కలిగిందండి. ఇంటికి వస్తా అలా ఆలోచిస్తూ అనుకున్నాను, ఎవరు ఉన్నా లేకపోయినా యేసయ్య ఉంటే నాకు చాలు, నువ్వు ఉన్నావు ప్రభువా, ఆయన లేకపోయినా పర్వాలేదు, ఇన్ని సంవత్సరాలు చూడలేదు కదా, నువ్వే మమ్మల్ని చూసావు, ఆయన నేను ఎరగనప్పుడు కూడా, ఆయన మమ్మల్ని బాధ పెట్టినప్పుడు కూడా నువ్వు చూసావు, కాబట్టి నువ్వు ఉంటే మాకు చాలు అని ఒక పాట కూడా రాసుకున్నానండి. ఎవరు ఉన్నా లేకున్నా యేసయ్య ఉంటే నాకు చాలు, అందరి ప్రేమ అంతంత వరకే, యేసయ్య ప్రేమ అంతం వరకు, అందరి ప్రేమ అంతంత వరకే, యేసయ్య ప్రేమ అంతం వరకు.